టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి అలరించిన సమంత మళ్ళీ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్‌ని సాధించడం మాత్రమే కాదు, మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత సమంతని ఇలా స్క్రీన్ మీద ఒక యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామాలో చూస్తున్నాము అంటూ అభిమానులందరూ ఉబ్బి తబ్బిబ్బైపోతున్న వైనం. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి సక్సెస్ మీట్ వరకు ఎన్నో రకరకాల విషయాలు. మరోపక్క మొట్టమొదటిసారిగా సమంత, ఆమె భర్త రాజ్ నందమూరి ఇద్దరూ కలిసి కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ఈ సినిమాకున్న ఇంకొక ప్రత్యేకత కేవలం సమంత సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించడం మాత్రమే కాదు, త్వరలోనే తల్లి కాబోతోంది. అయితే సమంత త్వరలోనే తల్లి కాబోతోంది అన్న విషయం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే, సమంత ఎప్పుడు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది అనుకుంటున్న నేపథ్యంలోనే సక్సెస్ మీట్‌లో అసలు విషయాన్ని బయట పెట్టేసింది. ఇక సమంత మాట్లాడుకొస్తూ తాను ఈ సినిమాని మొదట్లో చేయాలని అనుకోలేదని, ఇక చాలు అలసిపోయాను, ఇక సినిమా చేయలేను అని అనుకుంటున్న సమయంలోనే ఆమె భర్త ఏం పర్వాలేదు, ఒక్కసారి ఇంకొక లాస్ట్ సినిమా చేద్దాము అని నో అని చెప్పడంతోనే ఈ సినిమాని చేయడం వల్ల నాకు అంతా మంచి జరిగింది, తన హస్బెండ్ వల్లే ఇలా ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చాను అంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. అంతేకాకుండా చాలా ఏళ్ల గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఇంతే గ్యాప్ తీసుకుంటారా అంటే అప్పుడు సమంత వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, అవును ఇంకొక చిన్న గ్యాప్ అవసరం, ఎందుకంటే నేను ఇప్పుడు మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముందుకొస్తాను, ఈసారి గ్యాప్ ఉండదు అంటూ మొత్తానికి తాను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే తల్లి కాబోతున్నానని, మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను అంటూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది 'మా ఇంటి బంగారం' సినిమా తర్వాత. అసలు సమంత ఎప్పుడు ప్రెగ్నెంట్ అయిందన్న విషయం కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్న నేపథ్యంలోనే సినిమా డైరెక్టర్ అయిన నందిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి సమంత ప్రెగ్నెంట్ కదా, సినిమా షూటింగ్ ఎలా జరిగింది అనగా, సమంత ప్రెగ్నెంట్ అన్న విషయం తసదియా సాంగ్ షూటింగ్ సమయంలోనే తెలిసిందని, ఒకరోజు షూటింగ్కి రాలేదు, చాలా గిడ్డినెస్ ఉందని, మార్నింగ్ సిక్నెస్ ఉంది అనడం, తెల్లారి షూటింగ్కి రాగానే ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే మార్నింగ్ సిక్నెస్ అని, తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, ఆ ప్రెగ్నెన్సీ వల్లనే ఈ మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్నాను అని చెప్పడంతో మాకందరికీ అప్పుడు కానీ తెలియలేదు సమంత ప్రెగ్నెంట్ అని. కాకపోతే ఈ పాట కంటే ముందే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా షూట్ చేయడంతో ఎక్కడా ఇబ్బంది కలగలేదని, మిగతా సీన్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము అంటూ మొట్టమొదటిసారిగా నందిని రెడ్డి కూడా సమంత ప్రెగ్నెన్సీ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, సమంత ప్రెగ్నెంట్ అన్నది ఎప్పుడు అయిందన్న విషయం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి అలరించిన సమంత 'మా ఇంటి బంగారం'తో మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అనుకుంటే, లేదని తాను ఇప్పుడు మెటర్నిటీ లీవ్‌ని తాను ఎంజాయ్ చేస్తున్నానని, బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాలకి కంబ్యాక్ ఉంటాను అంటూ, తాను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను అంటూ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి మెటర్నిటీ లీవ్ తర్వాత సమంతని చూడాలి, ఎలా ఉండబోతోందో ఓ మదర్‌గా. మరి ఏది ఏమైనప్పటికీ సమంతకి సంబంధించిన ఈ విషయం ఇంకొకసారి హాట్ టాపిక్‌గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం